కాటారం నుంచి మనకి వస్తున్నప్పుడు ఇది భూపాలపల్లి మనకైతే బోర్డు కనిపిస్తుంది. ఈ భూపాలపల్లి ఇటు నుంచి మనకి ఏదైతే రూట్లో మనం వస్తామో అటు గోదావరి కానీ కాటారం నుంచి మనం ఆ రోడ్డుకి రాగానే మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అంటే మనం భూపాలపల్లి ఏదైతే లోపలికి వస్తామో కొంచెము ఆ లోపలికి వచ్చిన వెంటనే మనకి కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో మనకి బొగ్గుది కేటీపీ మనకు భూపాలపల్లి ఉంటుంది. ఇక్కడ లోపలికి కాకతీయ బొగ్గు గనిది. ఇది 1వ నంబరు 2వ నంబర్ సరిగ్గా కనిపిస్తలేదు, కొంచెం ఎండ వలన మనకి రిఫ్లెక్షన్ కొడుతుంది కెమెరాకి, బ్యాక్ కెమెరాకి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇదంతా ఓపెన్ కాస్ట్ ఏరియానే, బొగ్గు కోల్ మైన్స్ ఏరియానే. ఇదంతా మనకి ఏదైతే పైన కనబడుతుందో అదంతా కోల్ మైన్స్ అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ టెక్నికల్స్ రైల్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ నేను ఇలాగే మీకోసం స్ట్రగుల్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా చాలా సపోర్ట్ చేయండి, మన ఛానల్ అయితే ఇంకా ముందుకు తీసుకుపోండి. అలాగే మనకి 4500 సబ్స్క్రైబర్స్కి అయితే తీసుకెళ్ళండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాగే తీసుకొస్తూనే ఉంటాను మీ అందరికీ. అండ్ భూపాలపల్లి గురించి అయితే నేను మీ అందరికీ చెప్పాను కదా, అది బొగ్గు రవాణా కోసం మనకి సరుకు రవాణాతో పాటు మన పట్టణ ప్రాంతాభివృద్ధి చేయడానికే ఈ రైల్వే లైన్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇది షార్ట్ డిస్టెన్స్, మనకి 207 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఇది వస్తుంది. మనకి ఇది ఇందులో మనకి పెద్దపల్లి నుంచి అండ్ అలాగే రాఘవపురం, రామగుండం దగ్గర ఏదైతే రాఘవపురం జస్ట్ 7 కిలోమీటర్స్ మనకి ఉంటుంది ఈ రైల్వే స్టేషన్. రాఘవపురం నుంచి మనకి రైల్వే లైన్ మంతిని, అటు పెద్దపల్లి నుంచి మంతిని అండ్ మంతిని జంక్షన్ కాబోతుంది. మంతిని జంక్షన్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కాటారం భూపాలపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకి జంక్షన్ కాబోతుంది. ఎందుకంటే మనకి రైల్వే లైన్ చెల్పూర్, గన్పూర్ తర్వాత మనకి ఈ లైన్ అనేది కట్ అవుతుంది. అండ్ అలాగే ఈ రైల్ది కంటిన్యూ మనకి పరకాల, గుడెప్పాడు మీదుగా హసన్పర్తి వరకు అయితే వెళ్ళనుంది ఈ రైల్వే లైన్. అండ్ నిర్మాణ పనులు అయితే మనకి పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇటు నుంచి చూసుకుంటే మనకి మంతిని, కాటారం, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి ఇవి అయితే మనకి రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి. గోపాలరావుపేట, కొత్తగూడెం లేదా డైరెక్ట్ మనుగూరుకి అయితే కలపబోతున్నారు. ఈ రైల్వే స్టేషన్ కలిపితే మనకి ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు, హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు భూపాలపల్లి నుంచి మనకైతే రైల్వే కనెక్టివిటీ అయితే చేయబోతున్నారు. నాకు తెలిసి ఇవన్నీ 4 ప్యాసింజర్ రైళ్ళు నడిపించబోతున్నారు. ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు రాబోతున్నాయి. అలాగే 10 or 11 స్టేబుల్ లైన్స్ అయితే రాబోతున్నాయి బొగ్గు రవాణా ఇక్కడ సరుకు నిలపడానికి. అండ్ అలాగే ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉంది చెల్పూర్ దగ్గరలో. నేను మీకు ఆ వీడియోలో అయితే చూపెడతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన అందరి ఛానళ్ళకి. అండ్ ఈ ఫుల్ వీడియో అయితే మీరు చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా మన తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అండ్ చూస్తూనే ఉండండి నా ఛానల్ అయితే. మనం బాగా లెంతీగా మాట్లాడుకోవద్దు, మనం త్వరగా కంప్లీట్ చేసుకోవాలి మన ఛానల్ అయితే. సో చూడండి మన ఛానల్ అయితే. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి భూపాలపల్లి రైల్వే స్టేషన్ అండ్ అభివృద్ధి పనుల గురించి అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే మనకి ఇక్కడ నుంచి బొగ్గు సరుకు రవాణాతో పాటు ప్యాసింజర్ రైళ్ళ గురించి కూడా మనకు వస్తుంది కదా. ఇది మనకి పూర్తి ఇన్ఫర్మేషన్. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కంటెంట్లు అయితే తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.